నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి అన్ఫిల్టర్డ్ షో. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ పరిచయమే అక్కర్లేదు, అటువంటి వ్యక్తులు ఇవాళ మనతో ఉన్నారు. సో ముందుగా తెలంగాణ విఠల్ గారు, అదేవిధంగా సంగంరెడ్డి పృథ్వీరాజ్ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ అన్న. జై తెలంగాణ అన్న. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. మనం డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. ముందుగా మిమ్మల్ని స్పెసిఫైడ్గా పిలవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో భాగంగా ఏంటి అని అంటే ఎక్కడ పోయినా కూడా సోషల్ మీడియాలో మీరే కనిపిస్తూ ఉన్నారు, బయట సమాజంలో మీరే కనిపిస్తూ ఉన్నారు, ప్రశ్నించే కాడ మీరే కనిపిస్తూ ఉన్నారు. సో అవన్నిటికీ ఒక వేదిక చేసి నిజంగా ఏం చేస్తే బాగుంటుంది అన్న అంశాలు చర్చించడం కోసం ఈ ఇంటర్వ్యూ అన్న, ఈ డిస్కషన్. సో ముందుగా మీ నుంచి మొదలు పెడితే అసలు మీ పోరాటం దేని గురించి సంగారెడ్డి పృథ్వీరాజ్ గారు అని అడిగితే మిమ్మల్ని మీరేం చెప్తారు? తెలంగాణ విముక్తి కోసం, తెలంగాణ జనం ఆత్మగౌరవంతో బతికేటువంటి సిచ్యువేషన్స్ వచ్చేటందుకు నాడు నా తెలంగాణ, నాడు నా తెలంగాణ, కోటి రతనాల వీణా, నేడు నా తెలంగాణ, కోటి గాయాల దేహమేనా, గేయమేనా అనేది ఆ గాయాలు, తెలంగాణలో ఉన్నటువంటి గాయాలన్నీ మాన్పేటందుకు ఈ గాయాలు చేసినటువంటి వ్యక్తులు ఆంధ్ర పాలకులు ఇక్కడికి వచ్చి కూర్చొని, కొంతమంది ఆంధ్ర ప్రజలతో మాకేం అప్పుడు పంచాయతీ లేకుండే, కొంతమంది వచ్చి ఇక్కడ వచ్చి ఆ దోపిడీ చేస్తున్నటువంటి వాళ్ళు, ఇక్కడ వనరుల దోపిడీ కావచ్చు, ఇక్కడ జరుగుతున్న నీళ్ళ దోపిడీ కావచ్చు, ఇక్కడ ఉద్యోగాల దోపిడీ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థను మొత్తం కార్పొరేటీకరణ చేసి, ఇక్కడ ఉన్నటువంటి వైద్యాన్ని మొత్తం కార్పొరేటీకరణ చేసి చేసింది. కాబట్టి రైతుల ఆత్మహత్యలు ఎక్కడ చూసినా కానీ సేవలు, పురుగుల మందే పెరుగన్నమాయ అనేటటువంటి సాహిత్యం ఇక్కడ వచ్చింది. ఇక్కడ వానలు రాక కరువులు వస్తే కప్పతల్లాట ఆడేటోళ్ళము, ఆటకు వానమ్మ పులకరించేది పూనాస వట్టి పురుడు పోసేది అని చెప్పని ఆ సాహిత్యాలకి ఇవన్నీ వచ్చి కేవలం వర్షాలతోని డిపెండ్ అయ్యేటువంటి ప్రాంతం. ఇక్కడికి వెళ్ళి గోదావరి పోతుంది, ఇక్కడికి వెళ్ళి కృష్ణ పోతుంటది. కృష్ణ గోదావరులు కుడియడమ పారగా, గోల్కొండ తలపైన కిరీటమై మెరువగా, త్రిలింగాల నేల తెలంగాణమై, భరతమాత నుదుట సింధూరమై అని. ఆ సింధూరం మొత్తం అది రక్త సింధూరమై రక్తం గారేటువంటి సిచ్యువేషన్స్ ఎక్కడ చూసినా కానీ, ఫైరింగ్లు, ఎన్కౌంటర్లు, ఇటువంటివన్నీ తెలంగాణ చూసిన తర్వాత ఈ తెలంగాణ వెనుకబాటుతనం ఏదైతే గాడిలో వాడాలనే ఆలోచనతోటి ఆ తెలంగాణ తీర్చిదిద్దుతందుకు తెలంగాణ విముక్తే ఒక ఆశయంగా ఇవన్నీ వలస బతుకుల గురించి, పల్లెనా పల్లేరులు మొలిసే పాలమూరులోనా, నా తెలంగాణలోన పాత గోడలు, పందిరి గుంజలు, చిన్నబోయి నాయి ఇండ్లు దుమ్ము పట్టినాయి. ఆ దుమ్ము దులిపేటువంటి ఆలోచనతోని ఆ బతుకులలో మార్పులు తీసుకురావాలి. ఎందుకు పాలమూరుకెళ్ళి బొంబాయి దానికి ఎందుకు పోయింది, ఇటువంటి డిఫరెంట్ అంశాలతోటి ఈ పోరాటంలోకి వచ్చి దీనిలోకి వచ్చి ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. రైట్, ఓకే అన్న. మీ ఎజెండా ఏంది, మీ పోరాటం దేని గురించి అంటే మీరేం చెప్తారు ఇండివిజువల్గా? మా ఫాదర్ జనరేషన్లో భూమిపుత్రుల ఉద్యమం 69 ఉద్యమంలో కొత్తగూడెం ధర్మల్ పవర్ స్టేషన్ దగ్గర మా బంధువు కొలిశెట్టి రామదాస్ గారు తెలంగాణ ప్రాంతానికి చెందాల్సిన ఉద్యోగాలు తెలంగాణ నిరుద్యోగ మెరిట్ విద్యార్థులకు తగ్గాలనేది 69 పోరాటం. దానికి ముందు పునాది రాయి 1952లో తెలంగాణ ఉద్యమం అంటేనే లోకల్ నాన్ లోకల్ ఉద్యమం కదా. మనకు రావాల్సిన ఉద్యోగాలన్నీ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు తీసుకుపోయారు అనేది ఈ జనరేషన్కి తెలుసు. అసలు చరిత్ర పునాది రాయి తీస్తే 1952లో ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, అసలు నాన్ముల్కి గో బ్యాక్ ముందే విద్యార్థి దశలో ఉన్నప్పుడే జరిగిన సంఘటనలతోటి 52లో 8 మంది పిల్లలు చనిపోయారు. ఆర్మీ వర్సెస్ స్టూడెంట్స్ ఫైటింగ్. స్వాతంత్రం రాకముందు జలియన్ వాలాబాగ్ లో బ్రిటిష్ వాళ్ళు జనరల్ డయ్యర్ కాల్పులు జరిపారు. తర్వాత ఇందిరాగాంధీ అణిచివేయడం తోటి నక్సలైట్ల ఉద్యమం, ఇక్కడ ఉన్న మెరిట్ అంతా క్రీమ్ అంతా అడవుల్లోకి వెళ్ళిపోయింది. 69 నుంచి మళ్ళా 96 వరకు లక్షలాది మంది ఈ తెలంగాణ నేలంతా రక్తమైంది. ఎన్కౌంటర్లు, కౌంటర్లు కదా. ఆ తర్వాత 96లో మళ్ళీ ముచ్చర్ల సత్యనారాయణ గారు కావచ్చు, పాషం యాదగిరి గారు, మన అప్పటి పెద్ద మనుషులంతా కలిసి మళ్ళీ స్టార్ట్ చేశారు మళ్ళీ దశ ఉద్యమం. అంటే తొలి దశ ఉద్యమము 1952 to 1968, 68 to 69 విరోచితమైన విద్యార్థుల అమరత్వం రెండో దశ. మూడో దశ 1996 నుంచి మళ్ళీ 2014 వరకు తీసుకుంటే ఈ 3 దశలో తెలంగాణ ఉద్యమానికి బొడ్రాయిగా, తెలంగాణ ఉద్యమానికి బొడ్డెమ్మగా, తెలంగాణ ఉద్యమానికి అయ్యగా ఉన్న ముచ్చర్ల సత్యనారాయణ గారి అబ్బాయి డాక్టర్ సంగంరెడ్డి పృథ్వీరాజ్ గారు 2001లో మా క్యాంపస్లో పరిచయం కావడంతో కేసీఆర్ ఇంకా అప్పటికి విద్యార్థి సంఘాన్ని పెట్టాలా వద్దా అనేది కూడా ఆయన డిసైడ్ చేసుకోవాలి. ఆయన అసలు విద్యార్థులతో వద్దని భయపడుతున్న సమయంలో అన్న ఆధ్వర్యంలో మేమంతా సపరేట్ విద్యార్థి సంఘం పెట్టుకున్నాం. తెలంగాణ అంటే తెగింపు, తెలంగాణ అంటే కొట్లాట, తెలంగాణ అంటే ఆర్తి, తెలంగాణ అంటే ధైర్యం, తెలంగాణ అంటే నిజాయితీ. ఆ మూడింటికి ధైర్యము, నిజాయితీ, తెగువ, ఆత్మగౌరవం ప్రతీక అయిన ముచ్చర్ల సత్యనారాయణ గారి జీవితము
ముచ్చర్ల సత్యనారాయణ గారి కొడుకు డాక్టర్ పృథ్వీరాజ్ గారు మా క్యాంపస్లో వచ్చి మమ్మల్ని అందరినీ మోటివేట్ చేయడంతో మా యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్లు కానీ అక్కడ ఉన్న టీఆర్ఎస్ పార్టీ కుట్రలు ఏం చేశారంటే విద్యార్థుల చేతుల్లోకి రాజకీయ మళ్ళీ వెళ్ళిపోతే మా చేతుల్లోకి రాదని చెప్పి కేసీఆర్ స్వయంగా అన్నబెట్టిన విద్యార్థి సంఘాన్ని డివైడ్ చేయడానికి కరీంనగర్లో వరంగల్లో కాకతీయ యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్ లీడర్ల దగ్గరికి ఒక వెలమ పోలీస్ ఆఫీసర్ని పంపించి ఈ కుట్రలు చేశారు. ఇక్కడ అద్భుతంగా ఉన్న సహజ వనరులకి మానవ వనరులకి మధ్య లింకేజ్ ఏర్పాటు చేయడంలో పాలకులు, ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు వైఫల్యం చెందినాయి. అందుకనే ఇక్కడ లక్షలాది మంది విద్యార్థుల రక్తతర్పణం ఉంది. మా దృష్టిలో తెలంగాణ అంటే చంద్రబాబు నాయుడు పోయి కేసీఆర్ రావడము, కేసీఆర్ పోయి రేవంత్ రెడ్డి రావడం కాదు. 93% ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనారిటీలు, పేద ప్రజలు ఏదైతే ఉన్నారో ఈ పేద ప్రజలకి రావాల్సిన వాటా అన్ని రంగాల్లో దక్కాలి. ఈ వాటాల కన్నా ముందు ఆత్మగౌరవం ఉండాలి. ఆత్మగౌరవ నినాదమైన తెలంగాణని అభివృద్ధి ముసుగులో బంగారు తెలంగాణ అని స్లోగన్ తీసుకురావడమే తప్పు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డిని మేము ఏమైనా గట్టిగా మాట్లాడదామంటే ఆయనకి అసలు తెలంగాణ సోయలేదు. కేసీఆర్ని మేము ఎందుకు గట్టిగా విమర్శించేటోళ్ళం అంటే ఉద్యమం పేరుతో చెప్పి నువ్వు తప్పులు చేస్తున్నామని. ఇప్పుడు రేవంత్ రెడ్డిని విమర్శిద్దామంటే కూడా ఆయనకి అసలు తెలంగాణ సోయలేదు. ఆయన విమర్శించే కూడా తప్పు అనిపిస్తుంది. విషయం ఏంటంటే అన్న, పర్టికులర్గా మీరిద్దరూ కూడా అంటే తెలంగాణ ప్రజలకు కావాల్సింది ఇది, ఈ అంశాల్లో మేము కొట్లాడుతూ ఉన్నాం అని అన్నది ఇంతసేపు ఇద్దరు కూడా చెప్పినటువంటి అంశాలు. నిజంగా గతంలో జరిగినటువంటి పాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కావచ్చు, లేకపోతే ఇప్పుడు వెళ్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అని మీరు అనుకుంటారు? దేంట్లో వాళ్ళు ఫెయిల్ అయ్యారు అని అంటే మీరు ఏం చెప్తారు? మీరు చెప్పండి ముందుగా. మన దగ్గర విద్య కాస్ట్లీ అయిపోయింది, విద్య అమ్ముడు పోయి ఉన్నది. కార్పొరేట్ వ్యవస్థ మొత్తం పోయి తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య కేజీ నుంచి వాళ్ళు ఎంత చదువుకుంటే పీజీ కావచ్చు, రీసెర్చ్ చేసే స్థాయి వరకు తీసుకుపోయగలంత శక్తి సామర్థ్యాలు, ఆర్థిక పరిస్థితులు కూడా తెలంగాణలో ఉండే. అది ఆంధ్ర వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కొంత నారాయణ, శ్రీ చైతన్య వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత విద్యా సంస్థలు మొత్తం వీళ్ళకు రాజకీయ నాయకులకు పైసలు ఇచ్చి, పర్సెంటేజ్లు ఇచ్చి దీన్ని మొత్తం కొలాప్స్ చేసిండు, కొల్లగొట్టారు. ఆ విద్యా వ్యవస్థను సక్రమంగా వీళ్ళు రాగానే సరిదిద్దేది ఉండే. ఇప్పుడు మేము మొత్తం అంతా లెక్కలేసి చేస్తే సుమారు 55,000 కోట్ల అట్లా వస్తే మొత్తం కింద నుంచి మీద దాకా యూనివర్సిటీ, మెడిసిన్, ఇంజనీరింగ్, డిగ్రీలు, స్కూల్స్, ఇంటర్మీడియట్ అన్ని సెటరైట్ చేయొచ్చు, ఉచితంగా ఇచ్చే సిచ్యువేషన్స్ తీసుకొచ్చే పరిస్థితి మాత్రం ఇక్కడ ఉంటుండే. సో ప్రధానంగా విద్య మీద, వైద్యం ఒకటి అందరికీ ఉచితంగా గ్రామ స్థాయికి వెళ్ళి ప్రసూతి కేంద్రాలు అన్ని మొత్తం ఏమున్నా కానీ క్షేత్రస్థాయిలో కింది దాకా వ్యాధులే నీకుండా పోయి పల్లెడ యోధవై నీ ముందు పోయి అన్నట్టుగా కింద పల్లెల దాకా వైద్య వ్యవస్థ అండ్ విద్యా వ్యవస్థ ప్రధానంగా ఇవి రెండు మాత్రం ప్రాపర్గా జరిగేది ఉండే అవి. సో నీటి సమస్య, నీటి ఇష్యూస్ అవి ఉన్నా కానీ భూమి లేని రైతులే చాలా మంది ఇక్కడ ఉన్నారు, ల్యాండ్లెస్ లేబర్సే చాలా ఉన్నారు. ఒకవేళ విద్య ప్రాపర్గా వచ్చేది ఉంటే ఇలా ప్రపంచమే పెద్ద మార్కెట్ అయిపోయింది. ఎక్కడికన్నా చదువు మంచిగా చదువుకుంటే ఎక్కడికన్నా పోయే సిచ్యువేషన్స్ ఉంటాయి. సో దాని మీద నా ప్రధానమైన అంశం అయితే విద్య అండ్ వైద్యం అనేది రెండు అనేది ఉండేది. అంటే మీరు చెప్పేది ఏంటంటే విద్య మీద, వైద్యం మీద ప్రభుత్వాలు కాన్సన్ట్రేషన్ చేయాలి అని చెప్పేసి అంటారు. 100% ఎందుకంటే దాంతో బర్డెన్ కూడా జనాలకు కూడా, కుటుంబాలకు కూడా బర్డెన్ కూడా విపరీతమైన బర్డెన్ పడుతున్నది. నీకు ఎవరు ఏం చదివినా కానీ, ఎవరు పిల్లలైనా కానీ ఫస్ట్ వాడు ఏంటంటే మంచిగా చదువుకోవాలి, ప్రయోజకుడు కావాలి, వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడాలి, రాష్ట్రానికి ఉపయోగపడాలి, దేశానికి ఉపయోగపడాలి అనేది. సో నీకు నాణ్యమైన విలువ లేదు, నైతిక విలువలతో కూడినటువంటి విద్య లేకుండా ఉండే. అటువంటి విద్య ఈ తెలంగాణ వస్తే అట్లీస్ట్ అది దొరుకుతుండే అని ఇవన్నిటిని విరుగుడు కావాలనే ఆలోచన ఉంటే వీళ్ళు వచ్చిన తర్వాత ఇవన్నీ జరుగుతాయని అనుకున్నారు. ఎక్స్పెక్ట్ చేసినాం, డెఫినెట్ గా అనుకున్నాం. అందుకనే దాంట్లో పోయినాము. ఇది వచ్చిన తర్వాత ఇంకా ఘోరమైన సిచ్యువేషన్స్ కు పోయే పరిస్థితి అయితే ఇలా తెలంగాణలో కనబడుతుంది. రైట్. అంటే ప్రభుత్వాలకు మీరు కూడా గత ప్రభుత్వం 10 ఏళ్ళు పాలించిన బీఆర్ఎస్ కానీ ఇప్పుడు కాంగ్రెస్ కానీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుండు విఠల్ అని అంటే మీరు ఏం చెప్తారు? అంటే తెలంగాణ రాష్ట్రాన్ని మనం మిగతా భారతదేశంలో 29 రాష్ట్రాలతో చూస్తే తెలంగాణ, హైదరాబాద్ స్టేట్ అనేది సపరేట్ ఉండే. 1948కు ముందు, 47కు ముందు భారతదేశంలో భాగం కాదు, ఇది ఇండియన్ యూనియన్లో కాదు. ప్రపంచంలోనే రిచెస్ట్ కోటీశ్వరుడు కదా నిజాం రాజు. ఉస్మానియా యూనివర్సిటీ అనేది వరల్డ్ లో టాప్ యూనివర్సిటీ కదా, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ లెవెల్ యూనివర్సిటీ కదా. అక్కడ నుంచి మనం ముందుకెళ్తామా, వెనక్కి వెళ్తామా? ముందుకెళ్ళాలి. ఇవాళ 30 లక్షల మంది నిరుద్యోగులు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మాకు ఉద్యోగాలు కావాలని అప్లై చేసుకున్నారు. స్టేట్ గవర్నమెంట్ ఇవ్వగలిగేది. అప్పుడు తెలంగాణ ఉద్యమం ఇప్పుడు ఏం చెప్పినాం, కేసీఆర్ గారు ఇంటికో ఉద్యోగం వస్తుంది, మొత్తం మనకు రావాల్సిన ఉద్యోగాలన్నీ ఆంధ్రలో ఎత్తుకపోయారు, 16 GO అని అన్ని చెప్పినాం. మరి 10 ఏళ్లలో ఏ ప్రభుత్వం అయినా ఇవ్వగలిగేది 2 to 4% గవర్నమెంట్ జాబ్స్. తెలంగాణ అంటే కేవలము రాజకీయ పార్టీ, పచ్చ పార్టీ పోయి పింక్ పార్టీ వచ్చి చంద్రబాబు నాయుడు అనే కమ్మదొర పోయి కేసీఆర్ అనే వెలమదొర కోసం కాదు కదా. ఆ సీట్లో ఎవరున్నా కూడా తెలంగాణ సోయి ఉండాలి కదా. నేను
80,000 పుస్తకాలు తెలంగాణ సోయి కేసీఆర్ కి లేకుండే నాన్న. బట్ కల్చరల్ గా ఏం మార్పు వచ్చింది? Right, ఎన్ని సాహిత్య అకాడమీ అవార్డులు వచ్చినాయి, ఎన్ని భాషలు వచ్చినాయి, మనకి ఎన్ని సినిమాలు వచ్చినాయి, ఎంత టెలివిజన్ అండ్ ఫిలిం రంగం డెవలప్ అయింది, సాహిత్య రంగంలో ఏం డెవలప్ అయింది, అక్కడ నుంచి కదా 60 నువ్వేం చెప్పినావు భాష పేరు మీద తెలుగు భాష ఒకటే, బట్ తెలుగు భాషలో మీది వేరు, మీది తెలుగు తల్లి మాది తెలంగాణ తల్లి అన్నావు. తెలంగాణ తల్లి అడ్రస్ లేకుండా అయిపోయింది కదా. నీ పెట్టిన పార్టీలోనే టీఆర్ఎస్ అనే పదం, తెలంగాణ అనే పదం ఎందుకు తీసేసినావు? అంటే తెలంగాణలో దోచుకుంది చాలు ఇక భారతదేశం మొత్తం మీద పడదామనా? అంటే నువ్వు చేసిన ఉద్యమం 1200 మంది పిల్లలు చావుకి నువ్వే కదా కారణము, డైరెక్ట్ గా అయినా ఇండైరెక్ట్ గా అయినా. మరి నువ్వు నువ్వు అంత గొప్ప తెలంగాణ సోయినోడైతే 10 ఏళ్లలోనే నీ కేర్ ఆఫ్ అడ్రస్ ఫామ్ హౌస్ లో పడుకున్న పరిస్థితికి వచ్చింది. రైట్ అక్క అన్న, అంటే మీకు పదవులు రాలేదు కాబట్టి ప్రభుత్వాల మీద పడతారా మీరిద్దరు? మేమైనా పదవులకు అప్లై చేసినట్టు ఎక్కడ ఉందా? అంటే నేను అనుకుంటున్నా పదవుల కోసమే చేస్తున్నారా అని అడిగితే ఏం చెప్తారు మీరు? అదే మీకేమైనా ఎవరైనా పదవులకు అప్లై చేసుకున్నామని ఎక్కడైనా ఎవరైనా చెప్పిరా అంటున్నా. వాళ్ళేందే మాకు పదవులు ఇచ్చేది నాకు అర్థం కాదు. మేము జనం గుండెల్లో పట్టున్నాం. ఎవరో పదవి మాకు ఇచ్చేదేంది కొనగలుగుతారా? చంద్రబాబు తరం కాలేదు, రాజశేఖర రెడ్డి తరం కాలేదు, కిరణ్ కుమార్ రెడ్డి తరం కాలేదు, గివిలు కేసీఆర్ తరం కూడా కాలేదు. లాస్ట్ కి చెప్తున్నా. సంగంరెడ్డి పృథ్వీరాజును రేపు కాంగ్రెస్ ప్రభుత్వం పిలిపించి ఏదన్నా మంచి హోదా కల్పిస్తే తీసుకుంటారా తీసుకోరా? బరాబర్ తీసుకోం. జనం తరఫుకెళ్ళి ఉన్నాం మేము. తీసుకోం బరాబర్. నువ్వు విద్యా వ్యవస్థ మార్చి, విద్యా వ్యవస్థను మార్చు, వైద్య వ్యవస్థ మార్చు, నీకు సలాం కొడతాం. అవన్నీ రోల్డ్ గోల్ ఆర్నమెంట్స్ వాళ్ళే అన్ని ఉట్టిగా పదవులు వెనక గవర్నమెంట్లు పెట్టుకొని ఆ ఎమ్మెల్యేలు అంతా ఏం లేదు. కార్లలో తిరగవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, ఎడికంటే అడిగి పోవచ్చు. ఇప్పుడు చేస్తున్నట్టు మా ఎంజాయ్మెంట్ గన్మెన్ల దగ్గర ఉండదు. మా ఎంజాయ్మెంట్ మేము జనంతోనే, జనం సమస్యల గురించి మాట్లాడుతుంటే, జనం సమస్యల గురించి స్పందిస్తుంటే వాళ్ళకు మమేకమై వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, వాళ్ళకు నోరు అయ్యేంత సంతోషం ఇంకా దేంట్లో ఉంటుంది చెప్పు. అందుకనే ఇట్లున్నావు బా. అన్ని ఉన్నాయి. ఒక రాజకీయ కుటుంబం అయిన తర్వాత కూడా దేనికి ఎందుకు పోలేదు? మాకు నేపథ్యం లేదా? చదువు లేదా? పిహెచ్డి లాంకా చేసినాం మేము. ఎంబీఏలు, డబల్ ఎంబీఏ, పిహెచ్డి దాకా చేసినాం. దేనిలో తక్కువ చెప్పు? రమ్మని ఒక 5-6 మంది ఎమ్మెల్యేలు రమ్మని దేని మీద మాట్లాడతారో తెలంగాణకు సంబంధించినటువంటిది. విజ్ఞానం ఉన్నది, మా గురువులు అట్లుండే, మాకు చెప్పిన వాళ్ళు అట్లుండే, మా నేపథ్యం అది. తీసి అవతల వారేసి మా నాయన కూడా అట్లే అవతల వారేసి వచ్చాడు. మేము కూడా తెలంగాణ కాదు అనుకుంటే నెక్స్ట్ మినిట్ ఏదంటే అది ఇచ్చేట, ఏ పారితోషకాలు ఇచ్చి మొత్తం మంగళారతులు బట్టి తీసుకుపోతారబ్బా. అట్లుండే మా సిచ్యువేషన్స్ అప్పుడు. ఇన్ని రోజులు బతుకుతామని కూడా అనుకోలేదు. రైట్, ఒక్క నిమిషం. ఇప్పుడు ప్రభుత్వాలు ఏం తప్పులు చేస్తున్నాయి, ఎందుకు మీరు ప్రభుత్వాల మీద పడుతున్నారు అని అంటే ఇద్దరు కూడా ఎందుకు అని అంటే మీరేం చెప్తారు చెప్పండి? ఇప్పుడున్న మోడర్న్ గ్లోబల్ పాలిటిక్స్లో పవరు, సెల్ఫ్ రెస్పెక్ట్, ఫ్రీడమ్, ఈ 3 ఉన్న పదవి ఒక ముఖ్యమంత్రికి, ఒక ప్రధానమంత్రికి ఉంటుంది. ఎమ్మెల్యేలైనా, ఎమ్మెల్సీలైనా, మంత్రులైనా ఫ్రీడమ్ ఉన్న చోట సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న చోట పవర్. ఇవాళ భారతదేశంలో మోడీ సెంటర్ పాయింట్, మోడీ పవర్ సెంటర్, లేకపోతే కొంతమంది టీము. ఇవాళ రేవంత్ రెడ్డి చున్నోళ్ళు. ఏ ఎమ్మెల్యే మేము సెక్రటరేట్కి పోతే లేచి నిలబడని మంత్రి ఉండడు. భయంతో కావచ్చు, భక్తితో కావచ్చు, ప్రేమతో కావచ్చు. చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మొదలు పెడితే ఈ రోజు రేవంత్ రెడ్డి వరకు విటలు, పృథ్వీని మనం తీసుకుంటే ఎంత బాగుంటుంది, మాకు ఎన్ని రకాల ప్రయత్నం చేశారో మాకు తెలుసు. సెల్ఫ్ రెస్పెక్ట్, ఫ్రీడమ్, పవర్ ఉన్న పోస్ట్ ఇవ్వమనండి జాయిన్ అవుతాం. ఆ 3 ఈ భారతదేశంలో ఇయ్యాడు ఎవడు. నీకు పవర్ ఇస్తే ఫ్రీడమ్ ఇయ్యరు, ఫ్రీడమ్ ఇస్తే సెల్ఫ్ రెస్పెక్ట్ ఇయ్యరు. మేము సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం సావడానికైనా తెగించేటోళ్ళం. స్వేచ్ఛ కోసం ఏ పదవి కూడా గొప్పది కాదు మా ముందు. ఇటు సంతృప్తిగా ఉన్నారన్న ఇద్దరు? 100%. నేను అంటున్నది ఏంటంటే ముఖ్యమంత్రి కన్నా నేనైతే సంతృప్తిగా ఉన్నా. రైట్, అంటే భవిష్యత్తులో మీ ఇద్దరికి చట్టసభలలో కూర్చోవాలి, చట్టాలు చేసే కాడ ఉండాలి అన్న ఆలోచన కానీ, లేకపోతే అటు దిశగా పోయేటటువంటి వ్యవహారం కానీ లేదా? బరాబర్ ఉన్నది. మీకు ఈ మాఫియా రాజకీయాలు చేయడానికి మేము అవసరం లేదు. చాలా మంది ఉన్నారు బయట, ఓట్లు, సీట్లు, నోట్లు. ఆ రాజకీయంలో మేము లేదు. రైట్, మొన్న కొంతమందికి అందరినీ తీసుకొచ్చి అలా ₹1,00,00,000 లేకపోతే 4th సిటీలో ఇంత జాగా వాళ్ళని గుర్తించి ఇంత సన్మానం చేసుకున్నారు కదా. అటువంటి కార్యక్రమాలు కావాలరా ప్రభుత్వాన్ని? మంచి నువ్వు చెప్పింది ఏంది? అదైతే నువ్వు అనౌన్స్ చేయలేదు. 9 మందికి ఇచ్చి చేతులు దులుపుకున్నాడు కాదు కదా. 9 మందికి ఇచ్చి 96 సార్లు చెప్పుకున్నాడు ముచ్చట కాదు అది. ఆ 9 మంది పక్కకు పెట్టండి, అది వేరే చర్చ. 9 మంది వేరే చర్చ. ఉద్యమకారులు అంటోళ్లకు నువ్వు 250 గజాలు ప్రతి ఒక్కరికి ఇంటికి ఇస్తానవా లేదా? నువ్వు అమరుల కుటుంబాలను ఐడెంటిఫై చేసినావా లేదా? ఇవి ప్రధానమైన అంశాలా? ఇప్పుడు అమరుల కుటుంబాలు, ఇప్పుడు ఒక్క నిమిషం అన్న, అమరుల కుటుంబం మీరు చెప్పండి. అమరుల కుటుంబాలను ఐడెంటిఫై చేయాలి అని అనుకుంటే ఎట్లా చేస్తారు? కొంతమంది మీద ఎఫ్ఐఆర్లు కాలేదు, ఉద్యమకారుల మీద ఎఫ్ఐఆర్లు కాలేదు, కొంతమంది ఎక్కడున్నారో ఎట్లున్నారో తెలియదు. ఒకవేళ ప్రభుత్వం చేయాలి, ప్రభుత్వంకి ఆలోచన ఉంటే మీరు ఎట్లా చేయాలి, ఎట్లా ఐడెంటిఫై చేయాలి వాళ్ళని? 1969లో 369 చనిపోయిన డెడ్ బాడీ రికార్డ్స్, పోస్ట్ మార్టమ్స్ ఉన్నాయనేది పాత చరిత్ర. ఈ 1200 మంది చనిపోయారని కేసీఆర్ పదే చెప్పిండు కదా. ప్రతి ఊర్లో ఆత్మహత్య చేసుకున్న దగ్గర కానీ,
రైలుకి ఎదురుగా చనిపోయినా కానీ, పురుగు మందు తాగి చనిపోయినా, చెరువులో దూకి చనిపోయినా, ఉరితాడు పెట్టుకొని చనిపోయినా, పెట్రోల్ పోసుకొని చచ్చిపోయిన కేసులలో మేము మొత్తం మొత్తం తెలంగాణ మొత్తంలో అమరవీరుల కుటుంబాలన్నీ ప్రభుత్వం చేయాల్సిన పని అంతా పృథ్వన్న చేసి పెట్టింది. ఆల్రెడీ డేటా అంత ఉంది. ప్లస్ సింపుల్ గా ఒక క్రైమ్ జరిగితే అది సూసైడ్ అయినా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఆ గ్రామంలో పోతే ఏం జరిగిందో చెప్తారు కదా. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంది, ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ అని తోలు అంటున్నారు కదా. ఒక గంట సేపు డీజీపీ ఫోన్ కొడితే ప్రతి ఎస్పీ దగ్గర డేటా ఉంటది కదా. ఇప్పుడు 10 జిల్లాలు, 33 జిల్లాలు, 33 జిల్లాలో పలానా 2001 నుంచి 2014 వరకు ఇంతమంది చనిపోయారంటే క్రైమ్ రికార్డ్ అయితే అవుతుంది కదా. చిత్తశుద్ధి లేని శివ పూజ. ఇంకోటి 1200 మంది త్యాగాలతో వచ్చిన రక్తపు కూడు తింటున్నాం అనే సోయి పాలకులకు లేదు. వాళ్ళు ఏదో కేసీఆర్ ఇంట్లోనో రేవంత్ రెడ్డిలోనో ఎవరు చావలే కదా, ఎవరు జైల్లోకి పోలే కదా. చచ్చిపోయిందంతా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు, తెలంగాణ ఉద్యమకారులు కదా. అంటే ఉద్యమకారులని వాడుకున్నారు కరేపాకులాగా, వాళ్ళ ప్రాణాలకు విలువలేదు. ఈ తెలంగాణ నేల కోసం చనిపోయిన అప్పటి ఉండవు. ఈ 1200 మంది అడ్రస్లు దొరకలేదంటే పాలకులను దేంతో కొట్టాలి? కేసీఆర్ ఏమో అట్లా చేసిండు, ఇప్పుడు వచ్చిన ఆయన ఏమో కేసీఆర్ పట్టించుకోలేదు, మేము రాగానే అమరవీరుల కుటుంబాలను గుర్తిస్తాం, గౌరవించుకుంటాం, ఉద్యమకారులందరినీ గౌరవించుకుంటాం అన్నాడు. అంటే అసలు చేయాలని చిత్తశుద్ధి ఉందా లేదా అని అంటే ప్రభుత్వాలకు మీరు ఏం చెప్తారన్నా? అంటే వీళ్ళకి సావుల మీద పెలాలు ఎరుకునే రాజకీయ నాయకులు వీళ్ళకి అంత బహానా, లోపల ఒకటి చెప్తారు, బయట ఒకటి చెప్తారు. మీరు అంటున్నారు కదా మీరు ఎందుకు చేస్తున్నారని. అందరి తెలంగాణ కోసం, పిడికెడు మంది పెత్తందారుల కోసం కాదు మేము ఇక్కడ ఉన్నది. మేము ఎమ్మెల్యేనో మంత్రో కావాలనుకుంటే హరీష్ రావు ఎమ్మెల్యే కాకుండా మంత్రి అయిన సందర్భంలోనే పృథ్వన్న అయ్యేటోడు. పృథ్వన్నని కేసీఆర్ ఇట్లా చేతులు పట్టుకొని రిక్వెస్ట్ చేస్తే చెయ్యి తెలుసుకొని వచ్చాడు కేసీఆర్ ఇంట్లో నుంచి, నేను నీతో ఉండాలని చెప్పి. మాకు పదవుల కోసమో మా కోసమో కాదు, ఈ తెలంగాణలో ఆత్మహత్యలు ఉండొద్దు, అసమానతలు ఉండొద్దు, వనరులు లేని దేశాల్లో టెక్నాలజీ తోటి వస్తున్నాయి. ఇక్కడ ఇంత అద్భుతమైన సహజ వనరు, 30 లక్షల మంది నిరుద్యోగుల్లో 2 లక్షల మందికి జాబులు ఇవ్వగలవు నువ్వు, 3 లక్షల మందికి ఇవ్వగలవు. మిగతా 27 లక్షల మంది స్విగ్గీలో, జొమాటోలో, యాప్లలో చేయరాని పనులు చేస్తూ సిగ్గుతోటి ఖర్చు కట్టుకొని బతుకుతున్నారు. బీటెక్లు, ఎంటెక్లు అయిపోయిన వాళ్ళు ఆ హోటళ్లలో బేరర్గా పనిచేస్తున్నారంటే మనకి పాలకులకి జీవనోపాధులు కానీ లైఫ్ స్కిల్స్, లైవ్లీవుడ్స్ కల్పించడం. ఏ ప్రభుత్వం కూడా అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేదు. నువ్వు నాణ్యమైన విద్య ఇస్తే స్కిల్స్ పెరుగుతాయి. మీ రాజకీయాలు, సీట్లు, ఓట్లు, కోట్లు, నోట్లు, ఇదంతా కూడా. అందుకనే మేము ఏంటంటే అందరి తెలంగాణ కోసం, అభివృద్ధి తెలంగాణ కోసం, సామాజిక ప్రజాస్వామ్య తెలంగాణ కోసం అవసరమైతే ఆల్టర్నేటివ్ రాజకీయ వ్యవస్థను నిర్మిస్తాం. ఈ వాళ్ళు ఇచ్చే ఎమ్మెల్యే పదవి కోసమో, వాళ్ళు ఇచ్చే ఎమ్మెల్సీ కోసమో మేము పోం. మీరు మొదట చెప్పారు విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఇవి పేదలకు లేకపోతే తెలంగాణ ప్రజలకు ఉచితంగా రావాలి, ఈ ప్రభుత్వం తీసుకునేటటువంటి ముఖ్యమైనటువంటి పనులు అని చెప్పేసి. నిజంగా పేదలకు లేకపోతే ఈ అన్ని వర్గాల్లో ఉన్నటువంటి పేదలందరికీ ఉచితంగా విద్య, వైద్య అందించడము సులభమా? చాలా ఈజీ. మరి ఎందుకు అయితలేదు ఎందుకు అయితలేదు అని అంటే వాళ్ళకి చిత్తశుద్ధి, వాళ్ళకి చేయాలని లేదు, జనం చేయాలని లేదు. ఇప్పుడు 1,50,000 కోట్ల రూపాయలు అని చెప్పానని, 1,00,000 కోట్ల రూపాయలని ఇప్పుడు ఇలా హైడ్రా గురించి మాట్లాడి మూసి సుందరీకరణ, పునర్జీవం ఏమో 4-5 మాటలు మాట్లాడుతారు కదా. అవి దానికి పెట్టేందుకు వీళ్ళకి పైసలు దొరుకుతాయి. నేను చెప్తున్నా కదా, ఒక 55,000 నుంచి 58,000 కోట్లు, బిలో 60,000 crores కనుక పెట్టగలిగితే ఎంటైర్ తెలంగాణలో సర్వం ఉచితం అవుతుంది. ఒక్క ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ కూడా ఉండదు. ముఖ్యమంత్రి కూర్చుంటాడు అది చెప్పమని, దేనికి ఎంత లెక్కలతో సహా మొత్తం రాసి ఎలక్షన్స్ కు ముందే ఇవన్నీ తయారు చేసి పెట్టినాం. నువ్వు చెప్పు, మీ ఛానల్కి వెళ్ళి ఏమన్నా మధ్యవర్తిత్వం చేస్తావా చెప్పు. ముఖ్యమంత్రి కాకపోతే ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ఏ టీములు కూర్చుంటాయి అన్నా గానీ ఒక 60,000 కోట్లు కనుక పెట్టగలిగేది ఉంటే, ప్రజలకు కూడా చెప్తున్నాను, 60,000 కోట్లు కనుక 60,000 కోట్లు కనుక పెట్టగలిగేది ఉంటే అట్లీస్ట్ నువ్వు ఇన్స్టాల్మెంట్ బేసిస్ లన్నా నువ్వు 15% పెడతా అని చెప్పిండు. బడ్జెట్ లో 15% పెడతా అన్నాడు, ఇయలే బడ్జెట్ లో 15% పెడతలేడు. యూనివర్సిటీలు మొత్తం నాశనం పట్టించేస్తున్నాడు, మొత్తం విద్యా వ్యవస్థను మొత్తం నాశనం. ఎందుకంటే వాళ్ళకు చేయాలనేది ఆలోచన లేదు. వాళ్ళకి సంబంధించిన కాలేజీలు ఉన్నాయి, ఆ కాలేజీలో వాళ్ళకు పైసలు వస్తాయి. నారాయణ శ్రీ చైతన్య కాలేజీలో కూడా వీళ్ళకు పర్సెంటేజ్లు వస్తున్నాయి. కాబట్టి వాళ్ళు ఈ విద్యా వ్యవస్థ మీద వాళ్ళకు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ ఉండేది ఉంటే అది ఇమీడియట్ గా జరిగిపోతుంది. సేమ్ హెల్త్ సిచ్యువేషన్ కూడా అంతనే. దానికో 50,000 కోట్ల రూపాయలు పెడితే కూడా అపోలో హాస్పిటల్ అసంటి హాస్పిటల్ ప్రతి 119 నియోజకవర్గాలల్లో అపోలో 54 డిపార్ట్మెంట్లతో ఉన్నటువంటి అపోలో హాస్పిటల్ ప్రతి నియోజకవర్గంలో ఉంటది. ఇంకేం కావాలపోయినా నాకు అర్థం కాదు. తెలంగాణలో ప్రతి మండల కేంద్రంలో బ్లడ్ టెస్టులు, యూరిన్ టెస్టులు, అన్ని ఆల్ టెస్టులు చేసేటువంటి కేంద్రాలు పెట్టొచ్చు. ప్రతి ఊర్లో
హెల్త్ సెంటర్స్ పెట్టి నడపొచ్చు. కాదు ఏది అపోలోలో ఇచ్చేటువంటి జీతాలు ఇచ్చుకుంటా నేను ఉట్టి కూడా అంటలేను నేను. ఇవన్నీ మేము తయారు చేసి పెట్టినాం. ఇవన్నీ దమ్ములు లేవు గవర్నమెంట్ వాళ్ళకు. ఒక్క ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలా నా కాన్స్టిట్యున్సీలా అన్ని బడులకు బాత్రూమ్లు టాయిలెట్లు ఉన్నాయి, ల్యాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు స్కిల్ సెట్ గురించి యూనివర్సిటీలు మాట్లాడుతారు కదా. అరే నువ్వు ఇంటర్మీడియట్ కాలేజీలలో నువ్వు ఫస్ట్ ల్యాబులు పెట్టరా ఆయన, ల్యాబులు లేవు. డిగ్రీ కాలేజ్ ల్యాబులు లేవు. టాయిలెట్స్ లేవు. ఇక ల్యాబులు దానికి ఆడికి వెళ్ళిపోతారు. ప్రిన్సిపాల్ రూమ్లు ఉన్నాయి. ఏం సర్వనాశనం చేసి వదిలిపెట్టారబ్బా. తెలంగాణ విద్యా వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేసి వదిలిపెట్టారు. రైట్. ఒకవేళ ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి అంశాలు కనుక ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు గమనించి మిమ్మల్ని పిలిచి ఖచ్చితంగా మాకు సహకారం కావాలి, దీనికి ఇంప్లిమెంటేషన్ చేస్తామంటే మీరు సహకరిస్తారా? బరాబర్ 10,000 కోట్లు 20,000 కోట్లు శాంక్షన్ చేయమని చెప్పండి, పెట్టమని చెప్పండి. ఆఫీసర్లు కూడా వాళ్ళే ఉండని ఆ మొత్తం లెక్కలతో సహా మేము తీసుకొచ్చి ముంగడ పెడతాము. బొచ్చడు బడులు తిరిగినాం కదా, మా దగ్గర మొత్తం డేటా ఉన్నది, కంప్లీట్ డేటా ఉన్నది. ఎన్ని బడులు బంద్ అయినాయి, ఎన్ని బడులు గవర్నమెంట్ దగ్గర కూడా ఉన్నది కదా. ఇవన్నిటిని కూడా మొత్తం పోయి ఈ గవర్నమెంట్ ఇచ్చినా కూడా తిరుగుతూనే ఉన్నాం కదా. మొత్తం ఉన్నది డేటా బరాబర్ కూర్చుంటాం. ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర కూర్చుంటాం. కొండా సురేఖ ఒక కుటుంబం దగ్గర పోయి, గన్పూర్ దగ్గర కుటుంబము, వాళ్ళ కుటుంబం దగ్గర పోయి చచ్చిపోయినప్పుడు వాళ్ళ పరామర్శించి 5-10,000 రూపాయలు ఏదో ఇచ్చి ఆ ఫోటోస్ అన్ని ఉన్నాయి మొత్తం. ఈమె పోయింది ఆడికి. ఆమె మంత్రి అయ్యి కొండా సురేఖ. అందరు రాజకీయ నాయకులు పోయినరు. కోదండరామరెడ్డి కూడా పోయిండు. వాళ్ళ ఇంటికి కోదండరామరెడ్డి కూడా పోయిండు. పూల ఆమె పేరు చెప్తున్నా మీరు, పూల ఆమె పేరు. అట్లా ఇంకో రాజు వీళ్ళ ఇంటికి అయితే పోయినరు. ధన సంస్కారాలు అటెండ్ చేసిండ్రు. అప్పుడున్న టీఆర్ఎస్ వాళ్ళు, ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉన్న ఒక మంత్రి, ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉన్నటువంటి ఒక ఎమ్మెల్సీ. ఆ కుటుంబం ఆమె ఇదే ప్రజాభవన్ కు అప్లికేషన్ ఇచ్చుకుంటా పిచ్చి తిరిగినట్టు తిరుగుతున్నది. నేను అమరలో స్తూపం కాడి తీసుకపోయి కూడా ఆమె నిలబెట్టి రాజు అని ఇంకోటి ఒక 5-6 కుటుంబాలను తీసుకొచ్చి వీళ్ళకన్నా చేయరా ఆయన అంటే కూడా చేస్తలేరు భయ్. ఇక మేము అడగొద్దా? ఇంకా గట్లనే నిద్రపోకుండా మేము కూర్చోవాలనా? అడగాలనా లేదా? అడిగినాం అవన్నీ తీసుకొచ్చి అడిగితే ఇవాళ వరకు దిక్కులేదు. ఇప్పుడు నీ ముంగట ఫోన్ చేయమంటే ఫోన్ చేసి అడుగుతా. కోదండరామ్ కన్నా సోయి ఉండాలి కదా. మరి వీళ్ళకు బుద్ధి ఎట్లా వస్తుంది భయ్? నాకు అర్థం కాదు. నీకు ఎమ్మెల్సీ గన్మెన్లు ఇచ్చి ఒక కార్ రావాలి, దానికి సైరన్ పెట్టాలి, నీకు గన్మెన్ గా డోర్ తీసి అందుకుంటే హ్యాపీయా? వీళ్ళకు చిత్తశుద్ధి లేదు. వాళ్ళు ఎంతసేపు ఎక్కడ కమిషన్లు వస్తాయి, ఎక్కడ ఏం పైరేవీలు అవుతాయి, ఎన్ని పైసలు లోపటేసుకోవాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఎన్ని చేసుకోవాలి, నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఎన్ని పైసలు పెట్టి ఖర్చు పెట్టాలి, జనాన్ని ఎట్లా దోపిడీ చేయాలి, అన్ని టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఏవి నడిచినాయో అన్ని నడుస్తూనే ఉన్నాయి. అంటే మీరే కదా బీఆర్ఎస్ ప్రభుత్వం పోవాలి, కాంగ్రెస్ రావాలని చెప్పి. కాంగ్రెస్ రావాలని నేనైతే కాంగ్రెస్ ఓపెన్ గా అయితే చెప్పలేదు. బీఆర్ఎస్ పోవాలని చెప్పినాం కానీ మా వీటిలో అందుకు బీజేపీ లేదా? బీజేపీకి మీరు అన్నారు ఇందాక. అవును కరెక్ట్ అబ్బా. బీజేపీ కూడా ఆప్షన్ ఉండే కదా. అట్లని మేము ఇట్లా ఇంకా ఒక స్టెప్ ముందు పోయి వీటిల్ కండువా వేసుకొని కూడా అవసరం అయితే కండువా అంటే జాయిన్ కాలేదు. వాళ్ళ వేదికల మీద పోయి ఎందుకంటే మంచి చేస్తారని ఒక ఆశతో. రానున్న రోజుల్లో బీసీలు రాజ్యాధికారానికి వచ్చే అవకాశాలు ఉంటాయా? మీరు చెప్పండి. బీసీలలో 136 కులాలు ఉన్నాయి. ఒక యాదవో, ఒక మునూరు కాపో, ఒక గౌడో, ఒక పద్మశాలికి అక్కడక్కడ లడ్డూలో జీడిపప్పు కిస్మిస్ లాగా చూపిస్తున్నారు. అసలు కనీసం చట్టసభలు, వార్డు మెంబర్ కాని కులాలు కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నాయి కదా. ఇప్పుడు తెలంగాణ సాధించుకున్నది కొంతమంది బలవంతులు రాజ్యం చేయడానికి, కొంతమంది పెత్తందారుల కోసం కాదు కదా. ఇప్పుడు పెద్ద పెద్ద పదవులు ఎట్లాగో మీరే ఆక్షన్లో పెట్టినట్టు కొనుక్కుంటున్నారు వెలమారెడ్డి కమ్మోళ్ళు. కనీసం కింద పంచాయతీ లెవెల్లో, సర్పంచ్ లెవెల్లో వార్డు మెంబరు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ కూడా ఇవ్వకపోతే ఇది ఏం ప్రజాస్వామ్యం అంటాం? ఇప్పుడు ఇది ప్రజాస్వామ్యం అంటే ప్రజలందరూ భాగస్వామ్యం ఉండాలి. కులగణన చేశారు కదా ప్రభుత్వం, కులగణన కూడా పెట్టింది, ఇంకా డేటా బయటకి తీసుకున్నది కదా. కులగణన ఎందుకు చేసిర్రు? కేసీఆర్ గారు కూడా తెలంగాణ రాగానే మొత్తం బొంబాయిలో ఉన్నాడు, బొగ్గుబాయిలో ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడు, అందరు రావాలని చెప్పి పిలిపించి ఒక రోజులో చేసారు. 10 సంవత్సరాల్లో డేటా బయటకు పెట్టలే కదా. కేసీఆర్ గారు ఆ డేటా బయట పెట్టకపోవడమే పెద్ద కుట్ర. అంటే ఈ డేటా మొత్తం తన అవసరాల కోసం ఏ కులానికి ఏ ఓట్లు ఎన్ని ఇవ్వాలి, ఏ సీట్లు ఎన్ని ఇవ్వాలి ఆయన విడగొట్టి పడగొట్టి ఓడగొట్టిండు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? లేదు మేము సామాజిక కులగణన మా సిద్ధాంతము, క్యాస్ట్ సెన్సెస్ రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు చెప్పారు. మరి ఈ కులగణన చేసిన పాత డేటా ఎందుకు బయట పెట్టలే? రేవంత్ రెడ్డి గారికి కులగణన చేయడానికి ఇన్ని కోట్లు ఖర్చు అయినాయి. కేసీఆర్ గారు చేసిన సమగ్ర కుటుంబ సర్వే డేటా బయటపడడానికి 1 year పట్టిందా? అసలు బీసీలు ఏం చేయాలి అని అంటే ఏం చెప్తారు మీరు ఇద్దరు? అంటే ఏం చేయాలంటే ఏ నేపథ్యంలో బీసీలు ఫస్ట్ సోయికి రావాలి. ఈ అక్కడిక్కడ బాంచంగిరి చేసిన సైడ్ కూడా పోవాల్సిన అవసరం లేదు. ఇటు నుంచి ఆలోచన స్టార్ట్ అయితే నెక్స్ట్ 4 ఏళ్ల వరకు నిజాయితీగా జనాలు ఇట్లా ఇప్పుడు విటల్ చెప్పిండు కదా, పైసలకు అలవాటు పడి మీరు, ఎందుకంటే వాళ్ళ పైసలు చూపించి రాజకీయ పార్టీలు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 2 బీసీలకు
100% 80% మేము టికెట్లు ఇస్తామని చెప్పింది. తెలంగాణలో అది అమలు చేయలే. 36 సీట్లు రావాలి అట్లా వచ్చేది ఉంటే. 23-24 సీట్లు ఇచ్చిండ్రు వాళ్ళు. అవి కూడా 4-5 ఓల్డ్ సీట్లు ఇచ్చిండ్రు. గెలవని 100% ముస్లింసే గెలుస్తారు ఆ సీట్లు ఇచ్చి మేము బీసీని అకామిడేట్ చేస్తున్నామని. ఆ ప్రామిసెస్ కూడా మీరు నిలబెట్టుకోలేదు. అంటే బీసీ జనం కూడా చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉన్నది. మొత్తానికి ఏబిసిడి వర్గీకరణ తెరపైకి వస్తా కూడా దాన్ని మీరు సపోర్ట్ చేసుకుంటా కూడా చాలా వేదికలు పంచుకున్నారు మీరు మందకృష్ణ గారితో. దాని ద్వారా మాలల నుంచి ముఖ్యంగా చెప్పుకుంటే కొంతమంది వ్యక్తుల నుంచి మీరు ప్రతి సవాళ్ళు తీసుకుంటా ఉన్నారు, ఇబ్బందులు పడతా ఉన్నారు. సోషల్ మీడియా ప్రత్యేకంగా మీ మీద ట్రోల్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. అవసరమా మీ ఇద్దరికి ఈ లొల్లి అని అంటే? ధర్మం అధర్మానికి జరుగుతున్నటువంటి అంశం, న్యాయం అన్యాయం. ఈ ధర్మమా అధర్మమా, న్యాయమా అన్యాయమా అంటే ఇది న్యాయబద్ధమైన డిమాండ్ అని చెప్పి కమిషన్స్ చెప్పినాయి. కమిషన్స్ రిపోర్ట్స్ ఇచ్చింది. చేసినప్పుడు వారు మరి అమలు చేసిన బాధ్యత ఎవరి మీద ఉంటది? కాంగ్రెస్ హైకమాండ్ వాళ్ళు వచ్చి చెప్పిండ్రు, మల్లికార్జున ఖార్గే వచ్చి చెప్పిండు, ఇక్కడ రాహుల్ గాంధీ వచ్చి చెప్పిండు, వాళ్ళ డిక్లరేషన్లలో ఉన్నది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? నువ్వు ఏమి ఇబ్బందులు లేవు, మీరు చేసుకోండి అని చెప్పిండ్రు. వీళ్ళు డేటా ఎట్లా కలెక్ట్ చేస్తారో చేసుకొని చేయాల్సిన బాధ్యత ఉంది కదా. దాని గురించి ఆ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఒక వర్గం దాన్ని అపోజ్ చేస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది మీటింగ్లు పెట్టి మాట్లాడిన తర్వాత మాకు సపోర్ట్ గురించి మా దగ్గరకు వచ్చారు, మాట్లాడారు. మాకు కొంత మీడియేటర్స్ ద్వారా మాట్లాడి ఒక మీటింగ్ పిలిచారు. దాన్ని నేను విమలక్క అటెండ్ అయినా. మేము అటెండ్ కాగానే మా మీద సేమ్ మేము ఇంటికి కూడా రాలే, మా మీద దుమ్ము పోసుడు స్టార్ట్ చేసారు. మీరు అటెండ్ అవుతారు, మీరు ఎట్లా పోతారు, షురు అయింది మొత్తం. ఇక అరే ఇదేంది భయ్, నాకు అర్థం కాదు. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ అమలు చేయమన్నాడు తప్ప మాది? మీ ఇష్టం వచ్చినట్టు ఎట్లా పడితే అట్లా విమలక్క మీద దాడి చేసారు, నా మీద దాడి చేశారు. దాని తర్వాత మేము మేధావులందరితో ఒక చర్చ గురించి చెప్పి అందరిని మేధావులను పిలిచి పెట్టినాం. పెడితే దాంట్లో మీ ఒపీనియన్ చెప్పండి అంటే అందరు వచ్చిన వాళ్ళందరూ కూడా దానికి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి దాన్ని అమలు చేయాల్సిందే, జీలకర్ర బెల్లం పెట్టిర్రు, లగ్గం ఒక్కటే ఉన్నది, ఇక జీలకర్ర బెల్లం పెట్టినా లగ్గం అయినట్టే అనే లెక్కనే అందరు మాట్లాడితే ఇమ్మీడియట్ గా దాంట్లో ఉన్నటువంటి చదువుకున్నటువంటి వాళ్ళు, గొప్ప డాక్టర్లుగా ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి చాలా ఘోరమైన నీచమైన పదజాలంతో షురూ చేసిండు. అసలు ఆ మీటింగ్ లో సామాజిక స్మగ్లర్లు అన్నారు, మాలలు అన్నారు అని చెప్పని ఒక ఛానల్ వాడు డైరెక్ట్ నా బొమ్మను విఠల్ బొమ్మ పెట్టిరు. అసలు ఆ పదం నేను వాడలే, విఠల్ వాడి కానీ కులం పేరు ఎక్కడ పెట్టలే, ఎక్కడ కూడా మెన్షన్ చేయలే. కులం గురించి కాదు, అసలు బీసీల గురించి కూడా మాట్లాడినా మేము. బీసీలో ఉన్నటువంటి 70 పైన కులాలు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసం వార్డు మెంబర్ కాలేకపోయినరు. వాళ్ళు మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కూడా రావాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు దాదాపు 25-28% దాకా వాళ్ళ జనాభా ఉన్నది అందరు కలిస్తే. సో వాళ్ళందరికీ కూడా వాళ్ళకు కూడా న్యాయమైన వాటా జరగాలని మాట్లాడే క్రమంలో ఇవన్నీ మాట్లాడుతున్నాము. దాంట్లో రిజర్వేషన్స్, ఏ రిజర్వేషన్ సబ్ కేటగరైజేషన్ ను వ్యతిరేకించేటువంటి వాళ్ళ గురించి అని డిస్కషన్ జరిగింది అంతనే. దాన్ని ఆనందాన్ని అన్నట్టుగా ప్రొజెక్ట్ చేసి దాన్ని పెట్టేసి అడ్డమైన బూతులు తిట్టుకుంటా మాట్లాడుతుంటే ఇదేంది మమ్మల్ని తిడతారు, మా గురువులను కూడా తిడతారా? సమాజం గురించి పొద్దున్న లేస్తే సమాజమైన పని చేసే వాళ్ళని కూడా తిడితే ఒక న్యాయబద్ధమైన డిమాండ్ 30 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి డిమాండ్ లో దాన్ని ఇక ఒక్కొక్క రకంగా దాన్ని వర్ణించుకుంటూ పోతున్నారు దాన్ని. సో దానికి సరే మాకు ఆ స్వేచ్ఛ ఉందా లేదా, ఆ మాట్లాడాల్సిన హక్కు ఉందా లేదా, ఈవెన్ డిఫరెంట్ వాళ్ళకి హక్కు ఉంటుంది. సపోర్ట్ చేస్తున్నారు మీరు వర్గీకరణ అంటే ఏం చెప్తారు మీరు? సింగిల్ పాయింట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, అమలు చేయమని చెప్తున్నాం మేము అంతనే. కానీ వాళ్ళు అనేది ఏంది అంటే మీరు చెప్పండి, వాళ్ళు అనేది ఏంటంటే రాజ్యాంగబద్ధమైనటువంటి బిల్లు తెచ్చుకోవాలి, అప్పుడు దాన్ని ఏకీభవిస్తామని చెప్పేసి మాలలు చెప్తున్నటువంటి అంశం. ఇది రాజ్యాంగబద్ధంగా సాధ్యమవుతుందా అని అంటే? ఇప్పుడు మీరు అన్నట్టే రాజ్యాంగబద్ధం అంటున్నారు కదా, సుప్రీంకోర్టు రాజ్యాంగబద్ధం కాదా అంటే మీరు చెప్పండి. సుప్రీంకోర్టు సుప్రీం కాదు అని చెప్పేసి వాళ్ళు వాయిస్ వినిపించారు వాళ్ళు క్లియర్ గా. ఇప్పుడు మనకి ఇద్దరి మధ్య, ఇప్పుడు అన్నదమ్ముల మధ్య పంచాయతీ ఉంది అనుకో, ఫస్ట్ కింద కోర్టుకు పోతాం, జిల్లా కోర్టుకు పోతాం, హైకోర్టుకు పోతాం, సుప్రీంకోర్టుకు పోతాం. సుప్రీంకోర్టులో అన్యాయం జరిగితే మళ్ళీ సుప్రీంకోర్టుకే పోవాలి, ఇంకా ఐక్యరాజ్య సమితికి పోయేది లేదు, అమెరికా అధ్యక్షుడి దగ్గరికి పోయేది లేదు. మరి సుప్రీంకోర్టులో ఇప్పుడు అంతకుముందు 9 మంది ధర్మాసనము దాని 2004లో ఆర్టికల్ 341 ప్రకారము ఒక తీర్పు ఇచ్చింది. మనం కొంచెం అసలు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అనేది చేస్తే, ఎస్సీ ఎస్టీలకు గల రిజర్వేషన్లలో ఆగస్టు 1వ తారీఖు సుప్రీంకోర్టు ధర్మాసనం 7 జడ్జీలలో 6 అనుకూలంగా తీర్పిచ్చారు. వాళ్ళు ఏం చెప్పారు? రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 సెక్షన్ 1 ప్రకారం దళితులందరూ ఒక సమూహమే అని గతంలో 2004లో ఒక తీర్పు వచ్చింది. కానీ దళిత సామాజిక కులాన్ని ఒకే గ్రూపులో చేర్చినంత మాత్రాన అందరూ సజాతీయులు కాదని, అంటే హోమోజీనియస్ కాదని. అంతకు ముందున్న తీర్పేమో ఎస్సీలంతా ఒకే హోమోజీనియస్ కమ్యూనిటీ కాబట్టి ఆర్టికల్ 341 స్ఫూర్తి ఏంటంటే ఎస్సీలలో ఒక కొత్తగా కులాన్ని చేర్చడం కానీ ఒక కొత్తగా కులాన్ని తీసే అధికారము పార్లమెంటుకు మాత్రమే ఉంది అని చెప్పి అప్పుడు తీర్పిచ్చింది. ఇప్పుడు అదే తీర్పుని అదే సుప్రీంకోర్టు దళిత సామాజిక కులాలన్నీ ఒక ఎస్సీ కేటగిరీలో చేర్చినంత మాత్రాన వీళ్ళంతా హోమోజీనియస్ కాదు, వారి మధ్య వాటికవే అంతరాలు తొలగిపోవన్నది స్పష్టం చేసింది. అంతరాలు
అధికారాలు అసమానతలు ఉన్న సామాజిక సమూహాల్లో ఒకే విధమైన అవకాశాలు ఇవ్వడం సామాజిక సమానత్వ స్ఫూర్తికి విరుద్ధం. అందుకే ఆయా సమూహాలకు సరైన సమాన అవకాశాలను అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్టికల్ 15 సెక్షన్ 4, ఆర్టికల్ 16 సెక్షన్ 4 కింద అధికారాలను వినియోగించడం రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు పేర్కొన్నది. బొంతపురుగునైనా కౌగులించుకుంటాం, కుష్ఠరోగినైనా కౌగులించుకుంటాం, బుద్ధార్థం అన్నాడు. మరి మందకృష్ణ మాదిగ గారు కూడా అదే పని చేశారు కదా. ఈ దేశంలో ఉన్న అన్ని పార్టీల లేఖలు తీసుకొచ్చిండు కదా. ఇంకా తెలంగాణ కన్నా సిపిఎం, ఎంఐఎం లేఖలు ఇయ్యలే. ఈ దేశంలో ఉన్న ప్రతి పార్లమెంటరీ వ్యవస్థలో రాజ్యాంగబద్ధంగా ఉన్న రాజకీయ పార్టీలు వర్గీకరణ న్యాయబద్ధమైన డిమాండే మేము మద్దతు తెలుపుతామని చెప్పారు. సుప్రీంకోర్టులు ఇచ్చినాయి. అంటే మీ దగ్గరకు వచ్చేసరికి ఇంకొక లెక్క. దీన్ని బట్టి ఎవరు మనువాదులు, ఎవరు మనువాదంతో మాట్లాడుతున్నారు అనేది తెలియాలి. రైట్, ఓకే. అంటే ఇద్దరు కూడా ఈ ఏబిసిడి వర్గీకరణ ఏకీభవిస్తారు అంతేనా? 100%. దీనిలో ఇంకోటి ఏంటంటే మిగతా కులాలు ఆ ఒక్క దాంట్లో ఉన్నటువంటి కొంతమంది తప్ప అన్ని కులాలు కూడా కావాలంటారు కదా. సబ్ క్యాస్ట్లు, మాలల సబ్ క్యాస్ట్లు, మాదిగల సబ్ క్యాస్ట్లు అందరూ కూడా కావాలంటారు. నాతోనే ఒక 34 సంఘాలకు సంబంధించిన అధ్యక్షుడు మాట్లాడినా మీరు మంచి స్టాండ్ తీసుకున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి వాళ్ళందరూ మొత్తుకుంటున్నాక ఒక్క వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది పైసలు ఉన్నోళ్ళు మాత్రమే ఈ పని చేస్తున్నారు. సో ఒకటేందంటే దీనిలో విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఏదున్నా కానీ ఇప్పుడు అంబేద్కర్ ఇచ్చిన మీరు విజ్ఞానంతో మాట్లాడితే ఓకే, మీరు అంబేద్కర్ బూతులు మాట్లాడమనిలే కదా, మీరెందుకు మాట్లాడుతున్నారు బూతులు? మీ సంస్కారం కదేనా? అంబేద్కర్ ఖాళీ చెప్పుకు కింద ఉన్నటువంటి దుమ్ము కూడా అంటే అర్హత లేదు మీకు. అసలు మీరు ఆ భాష మాట్లాడుతున్నారు కదా, అర్హత లేదు మీకు. మళ్ళా ఉల్టా ఆయన నువ్వు ఎట్లా పడితే అట్లా తననుడు ఆయన ఒక మందకృష్ణ అంటే ఒక దొంగ లెక్క చిత్రీకరించి లెక్క మాట్లాడుకుంటా ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళను ఏదైనా పంచాయతీ పెద్ద మనిషి పోతే పెద్ద మనుషులు తిడతారా? గింత కుసంస్కారమా? ఎవరెవరు తీర్చండి భాష మాట్లాడుతున్నారో దీని వెనకాల ఎవరున్నారు వీళ్ళందరినీ సమాజం అబ్జర్వ్ చేస్తున్నది. మిమ్మల్ని 100% వేలేస్తారు బరాబర్. రేపు పొద్దుగాల మేము కూడా ఈ జనానికి మా సమూహాలకు కూడా పోతాం. అందుకని ఇవన్నీ బంజాలే వాళ్ళు. అసలు ఇక్కడ ఏమైందంటే హరగోపాల్ గారు మొన్న ఒక స్పష్టంగా చెప్పిండు, ఇప్పటి వరకు మాలల భయం ఏంటంటే మాకు అందుతున్న ఫలాలు ఏమన్నా పోతాయనే భయంతో, ఇప్పుడు నేను బిర్యానీ 3 పూటలు బిర్యానీ తింటున్నా, నా సోదరుడికి నూకలన్నం కూడా లేదంటే నా బిర్యానీ పోతుందనే భయం పడుతున్నారు తప్ప వాడి నూకలన్నం పరిస్థితి ఏందనేది ఆలోచించాలి కదా. మనంతా దళితుల ఏకమేదాం బహుజన రాజ్యం అంటున్నాం కదా. అంబేద్కర్ గారు, కాన్షీరామ్ గారు, జ్యోతిబా పూలే చెప్పిన స్ఫూర్తి అంటున్నాం కదా. మన తోటి దళితులు మనకన్నా దారుణంగా ఉంటే మనము కలిసి కొట్లాడాలి కదా. సుప్రీంకోర్టు తీర్పు అమలు చేసినాక తెలంగాణలో అమలు చేసిండు అనుకో రేవంత్ రెడ్డి గారు, ఏమంటే పక్కనున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో అమలు చేయాల్సి వస్తుంది కదా. ఆల్రెడీ కర్ణాటకలో, పంజాబ్ లో కొన్ని రాష్ట్రాల్లో అమలవుతుంది వర్గీకరణ, కొత్తది కాదు. కాబట్టి ఏంటంటే అన్యాయం ఉన్నంత కాలం ఈ పోరాటం ఉంటది. ఎవరైతే ఒకళ్ళకి న్యాయబద్ధంగా రావాల్సిన వాటా, అది కులం కావచ్చు, మతం కావచ్చు, ప్రాంతం కావచ్చు, మేము దోపిడీకి వ్యతిరేకం, అన్యాయానికి వ్యతిరేకం. న్యాయం ఎటువైపు ఉంటే, ధర్మం ఎటువైపు ఉంటే అటువైపు ఉంటాం. రేపు పొద్దున ఈ వర్గీకరణ వల్ల ఇంకెవరికైనా నష్టం జరిగితే కూడా పృథ్వన్న నేను ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. రైట్, ఓకే. మొత్తం ఇంటర్వ్యూ మొత్తంలో కూడా దాదాపు చాలా అంశాలు చర్చించడం. ముఖ్యంగా చూసుకుంటే అప్పుడు ఉన్నటువంటి 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన నుంచి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి పరిపాలన దాకా, అదేవిధంగా ఈ ఎస్సీ వర్గీకరణ గురించి, అదేవిధంగా బహుజనులంతా ఏకం కావాలి, ఖచ్చితంగా రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలన్న అంశాల మీద పూర్తి స్థాయిలో చర్చించడం. రైట్, మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.